హలో ఆల్. రీసెంట్గా మా అమ్మమ్మ సైడ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ గ్యాదరింగ్కి వెళ్ళాము. చాలా బాగా జరిగింది. ఈ రోజుల్లో మన బిజీ లైఫ్తో మన క్లోజ్ కజిన్స్ని మీట్ అవ్వటానికే మంత్స్ అయిపోతున్నాయి. అలాంటిది మన పేరెంట్స్ సైడ్ కజిన్స్ అయితే కొన్ని ఇయర్స్ అయిపోతున్నాయి కదా. ఈ గ్యాదరింగ్ మంచిగా అనిపించింది మాకు. ఎందుకంటే ఇక్కడ మన ఎంజాయ్మెంట్ కన్నా మన పేరెంట్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నారు. అండ్ మన పేరెంట్స్ చిన్నప్పటి విషయాలు కూడా మనకి తెలుస్తాయి. సో ఇలాంటి గ్యాదరింగ్స్ ఏమైనా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. లేకపోతే మీరే ఒక గ్యాదరింగ్ ప్లాన్ చేసేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా వెన్యూ విషయానికి వస్తే బొజ్జన్నకొండ వెళ్ళాము. ఈ ప్లేస్ వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్ అండ్ అనకాపల్లి నుంచి 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ 2000 ఇయర్స్ బ్యాక్ బుద్ధిస్ట్ స్తూపాస్ ఉన్నాయి. ఎంట్రీ అయితే ఫ్రీ అండి. అవుట్ సైడ్ ఫుడ్ ఎలవ్ లేదు. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. హిస్టారికల్ మాన్యుమెంట్ కదా, నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్లెజెంట్గా ఉంది. డిస్టర్బెన్సెస్ ఏం లేదు. చాలా చుట్టుపక్కల ఏరియా కూడా చాలా బాగుంది. మంచి పిక్నిక్ స్పాట్. మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. సో బొజ్జన్నకొండలో ఫుడ్ అలౌ లేదు కాబట్టి దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే దేవీపురం అనే ప్లేస్కి వచ్చామండి. అక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మేమందరం కలిపి ఫుడ్ అక్కడ ప్లాన్ చేసుకున్నాము. ఇలా అందరము కలిసి భోజనం చేయడం అనేది బాగా అనిపించింది. సో మీరు కూడా ఇలాంటిది ఒక గ్యాదరింగ్ ప్లాన్ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.